తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. సైబర్ క్రైమ్ లో డిజిటల్ అరెస్ట్ పేరుతో వాట్సాప్ కాల్లో బెదిరించి భీమవరంలో పదవి విరమణ చేసిన ప్రొఫెసర్ నుండి సుమారు 78.6 లక్షల రూపాయలు చోరీ చేసిన కేసులో ఇంటర్నేషనల్ కార్డ్ డీల్ నెట్వర్క్స్ పై పశ్చిమ గోదావరి పోలీసులు దాడి చేసి సుమారు 80% సొమ్మును తిరిగి వసూలు చేశారు. గురువారం భీమవరం ఆనంద ఫంక్షన్ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి వివరాలు వెల్లడించారు. నవంబర్ 17న భీమవరంలో బాధిత వ్యక్తిని వివిధ కేసుల్లో మిమ్మలను డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని, అరెస్టు చేయకుండా ఉండాలంటే ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ తదితర వివరాలు చెప్పడంతో పాటు డబ్బులు ఇవ్వాలని సైబర్ క్రైమ్ కు చెందిన నేరస్తులు బాధితులను బెదిరించి 78.6 లక్షలు అతని ఖాతా ఉన్న బ్యాంకుల నుండి చోరీ చేశారన్నారు. అయితే చివరకు తాను మోసపోయానని తెలుసుకున్న బాధితుడు భీమవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారన్నారు. దీనికి సంబంధించిన నేరస్తులు దేశంలోనే ఇంటర్నల్ నెట్వర్క్స్ తో కలిసి బాధితుని డబ్బును నియంత్రిత బ్యాంకు ఖాతాలకు మళ్లించడానికి కార్డ్ డీల్ పద్ధతిని ఉపయోగించారన్నారు. భీమవరం 2 టౌన్ సిఐ జి కాళీచరణ్ బృందం, భీమవరం 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఎం నాగరాజు, ఆకివీడు సిఐ వి జగదీశ్వర్ రావు, ఎస్ఐలు రెహమాన్, హెచ్ నాగార్జున, ఎం రవివర్మ, ఎన్ శ్రీనివాసరావు, కెఎం వంశీ తదితర సిబ్బందితో కలిసి కేసును ఛేదించి వివిధ రాష్ట్రాలకు చెందిన వారిని విజయవాడ సమీపంలో గన్నవరంలో 11 మంది ముద్దాయిలను అరెస్ట్ చేశారన్నారు. ముంబైకి చెందిన రహతే జే నయన్ ను అరెస్టు చేయవలసిందన్నారు. అతను పాడలో ఉన్నారన్నారు. ఈ మొత్తం ఆపరేషన్లో ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇతర రాష్ట్ర స్థాయి అధికారులు తమకు మార్గదర్శకం చేశారన్నారు. ఈ రోజు ప్రెస్ మీట్ కారణం రెండుది. ఒకటి, మంచి ఆపరేషన్ మన ఆంధ్ర భీమవరం సబ్ డివిజన్ టీం చేశారు. దీనివల్ల సైబర్ క్రైమ్ గురించి అవేర్నెస్ కోసం మీరు అందరూ ముఖ్యంగా ఈ కేసు చూస్తే 297/2025 భీమవరం 2 టౌన్ లో కేసు పెట్టడం జరిగింది. ఆన్ 17th November 10 రోజుల ముందు ఈ కేసు పెట్టాము. అండర్ సెక్షన్స్ 318(4), 308 subclause 7, 61(2) of BNS Smriti, and 66C and D of IT Act. ఇది చూస్తే ఒక న్యూ మోడల్ కార్డ్ డీల్ మోడల్ వాడారు ఫ్రాడ్స్టర్స్, విచ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ బ్యాంక్ నేమ్, అకౌంట్ నంబర్ అండ్ ఐసిఐసి కోడ్. ఈ కేసులో మన విక్టిమ్ ఒక 75-year-old రిటైర్డ్ ప్రొఫెసర్ ఫ్రమ్ SRKR కాలేజ్, ఆయన దగ్గర నుంచి 78.6 lakhs 6th installment వెళ్ళడం జరిగింది. This one has gone to Canara Bank 7 lakhs, second one to Karur Vaisya Bank 19,50,000, third one Yes Bank 7,50,000, fourth one IndusInd Bank 18,15,000, ICICI Bank 16,10,000, final the Central Bank of India 10 lakh. మన విక్టిమ్ కి కూడా 4 అకౌంట్ ఉన్నాయి. ఒక కెనరా బ్యాంక్, ఒక యూనియన్ బ్యాంక్, ఒక యాక్సిస్ బ్యాంక్ అండ్ ఒక SBI. సో ఫ్రాడ్ దగ్గర కొంచెం కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఉంది దట్ హీ హస్ గాట్ దిస్ మనీ. రీసెంట్ గా సమ్ ఇన్సూరెన్స్ అమౌంట్ బికాస్ ఆఫ్ డెత్ క్లెయిమ్ 1 crore విక్టిమ్ దగ్గర ఉంటుంది. సో దట్ వాస్ విత్ హిమ్. ఇది చూస్తే దిస్ ఇస్ ద థర్డ్ కేస్ ఆఫ్ ఇన్ఫాక్ట్ మన దగ్గర 5 కేసులు జరిగినాయి. అందరూ ముస్లిం వాడు, మోర్ దెన్ 65-year-old రిటైర్డ్ పీపుల్ ఓన్లీ ఆర్ బీయింగ్ టార్గెటెడ్. కొంచెం లోన్లీనెస్ ఉంటుంది, భయం కూడా వచ్చేసి ఇమీడియట్లీ లైక్ ఇన్ దిస్ కేస్ ముందు ఒక ఫ్రాడ్స్టర్ ఎస్ఐ కానీ సిఐ ఫ్రమ్ బెంగళూరు పోలీస్ కాల్ చేశారు. సో దిస్ ఎంటైర్ ఆపరేషన్ మన టీమ్ హ్యాస్ డన్ వండర్ఫుల్ ఇన్వెస్టిగేషన్. బ్యాంక్ అకౌంట్స్, మన ఐపీ లాగ్స్, then transfers ikkada jarigindi, where the withdrawal and everything has happened. After culprit together we have identified the entire gang and oka neat safe operation mana andru inspectors velli arrest jarigindi. So we could arrest all these 14 people based upon their confession. This recovery was made. So out of total 78 lakh lost, 90 lakh immediately I4C 193 call cheste it was held as lien amount in various accounts. తర్వాత ఈ 30 lakhs cash, then gold ornaments and other items we have received, and total 62 lakh worth recovery, which is 80% of the total amount has happened. This is a very significant and a big recovery. Normally we face a lot of problems. నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లాకు మార్కాపురం చంద్రన్న జిల్లాగా నామకరణం చేయాలని ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అన్నారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మార్కాపురం డివిజన్ పరిధిలోని ప్రజల చిరకాల కాలం నెరవేర్చినందుకు
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లకు ధన్యవాదాలు తెలియజేశారు. గతంలో జిల్లా కావాలని ఉద్యమించిన వారికి అప్పటి జగన్ ప్రభుత్వం జైలులో పెట్టిందని, నేడు కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షను నెరవేర్చిందని అన్నారు. అందరూ కలిసి జిల్లాను అభివృద్ధి చేసుకుందామని, చంద్రన్న మార్కాపురం జిల్లాగా నామకరణం చేసేందుకు ఎవరో అభ్యంతరం చెప్పవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నూతనంగా ఏర్పడినటువంటి మార్కాపురం చంద్రన్న మార్కాపురం జిల్లా తరపున మా ముఖ్యమంత్రి గారైనటువంటి ప్రీతం ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, మా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారికి, మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, భారత ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారికి అందరికీ హృదయపూర్వకంగా మా చంద్రన్న జిల్లా ప్రజల తరపున హృదయపూర్వకంగా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఎంతో వెనుకబడ్డ ప్రాంతమైనటువంటి ఈ మార్కాపురం అనాదిగా అణచివేయబడింది. ఎటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో ఇతర ప్రాంతాలతో పోల్చుకుంటే చాలా వెనుకబడిపోయి ఉన్నాం. కంప్లీట్ ఫ్లోరిన్ పీడిత ప్రాంతం, త్రాగటానికి మంచినీళ్లు కూడా లేనటువంటి ప్రాంతం. బోర్లు వేస్తే ఉప్పు నీళ్లు తప్ప రెండో నీళ్లు పడవు. ఆ ఉప్పు నీళ్లలో కూడా ఫ్లోరిన్ నీళ్లు. కటిక దరిద్రము, కటిక పేదరికం ఏ రకంగా ఉంటుందో ఈ ప్రాంత వాసులందరూ కూడా చూశారు. అటువంటి తరుణంలో ఈ వెనుకబడ్డ ప్రాంతాన్ని ఒక జిల్లాగా చేసుకుంటే వెనుకబడ్డ ప్రాంతానికి వచ్చేటువంటి నిధులతోటైనా ఈ ప్రాంతాన్ని బాగుపరుచుకోవచ్చు అన్న ఒక లక్ష్యంతో ఈ వేదిక మీద ఉన్నటువంటి అందరం, అన్ని పక్షాల వారు, రాజకీయ పక్షాలు కావచ్చు, వ్యాపార వర్గాలు కావచ్చు, ఇతర వర్గాలు కావచ్చు, అన్ని వర్గాల వారు ఒక తాటిపై నిలబడి 63 రోజుల పాటు ఏకతాటిన ఒక ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకుని వచ్చి ఈ ప్రజల ఆక్రందనని గత ప్రభుత్వ పాలకులకు తెలియజేస్తే వాళ్ళు కనీసం మమ్మల్ని పట్టించుకున్న పాపాన పోలేదు. మా మొర ఆలకించినటువంటి పరిస్థితి లేదు. ఈ ప్రాంత ప్రజల యొక్క గోడుని అర్థం చేసుకున్నటువంటి పరిస్థితి కాదు. అర్థం చేసుకోకపోగా లాఠీ చార్జీలు చేయించారు, జైళ్లలో పెట్టించారు. సైకిల్ యాత్రలు కూడా జరగకుండా పోలీసులతోటి అడ్డుపడి మమ్మల్ని నానా చిత్ర హింసలకు గురి చేశారు. అయినా కూడా మేము ఏమాత్రం భయపడకుండా, ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాల్సిందేనని చెప్పి ఈ వేదిక మీద ఉన్నటువంటి నాయకులం అందరం కూడా ఒక ఉద్యమం రూపంలో ముందుకు తీసుకొని పోతే అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీ స్పందించలేదు. కానీ ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి మా నాయకుడు ఈ ప్రాంత ప్రజల యొక్క గోడు, ఈ ప్రాంత ప్రజల యొక్క బాగు అన్ని తెలిసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అదేటాన మా ఆక్రందనను మన్నించి ఈ ప్రాంతానికి రావటం, ఆ రోజు అనుకోకుండా ఆయన జన్మదినం కావటం, ఇవన్నీ మా ప్రాంత వాసులు కలిసి వచ్చే సంఘటనగా మిగిలిపోవటం. ఆ రోజు ఈ ప్రాంత ప్రజలకు ఆయన రెండు వాగ్దానాలు ఇవ్వటం. ఒకటి మార్కాపురం జిల్లా చేస్తా, 2 వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తా అని ఏదైతే మాటలు చెప్పారో ఆ మాటలకు కట్టుబడి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఆయనపై ఒక విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఉంచుకొని వరకు కూడా వెయిట్ చేస్తూ వచ్చారు. ఎలక్షన్లలో కూడా మంచి సత్ఫలితాలు అందించారు. గత పాలకుల మాదిరిగా మాటలు చెప్పి తప్పుకునేటువంటి ఉద్దేశంలో లేదు ఈ ప్రభుత్వం. ఏదైతే మాట చెప్పామో, ఏదైతే చేతనైన హామీ ఇచ్చామో దాన్ని నెరవేర్చి తీరాలా అనేటువంటి సంకల్పంతో పనిచేస్తున్న ఈ కూటమి ప్రభుత్వం ఈ 1.5 కాలంలోనే మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటిస్తూ నిన్న మా ముఖ్యమంత్రి గారు మాకిచ్చినటువంటి ఈ యొక్క సదావకాశాన్ని ఈ ప్రాంత ప్రజలందరం కూడా ఒక పండుగల, ఒక వరముల భావిస్తూ మేము కృతజ్ఞతగా ఆ కడప జిల్లాకు వైఎస్ఆర్ కడప జిల్లాను ఏ రకంగా పెట్టుకున్నారో మేము కూడా మా జిల్లాకి చంద్రన్న మార్కాపురం జిల్లా అని నామకరణం చేసుకుంటూ ఈ యొక్క జిల్లా, కొత్త జిల్లా యొక్క రూపాంతరాన్ని ప్రజలకు ముందుంచబోతా ఉన్నాం.
తిరుమలలో చిరుతపులి సంచారం మరోసారి కలకలం రేపింది. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉద్యోగుల నివాస సముదాయం వద్ద తెల్లవారుజామున ఓ చిరుత సంచరించింది. అక్కడి కోళ్ల షెడ్డుపై దాడికి యత్నించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. ఈ ఘటనతో ఉద్యోగుల కుటుంబాలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది, టీటీడీ విజిలెన్స్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని చిరుతజాడను గుర్తించేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. గ్రామాలకు పల్లె పండుగ 2.0 తీసుకొచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. రాజోల్ నియోజకవర్గం శివకోడుపల్లిలో 6,787 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం. వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం వేడుకలు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వైసీపీ నేతలు. దివ్యాంగులు అందివచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుని సమాజంలో బాగా అభివృద్ధి చెందాలి. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి సూచనలు. గూడూరు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో మండల స్థాయి చెక్కుముఖి పోటీలు. విజేతలకు బహుమతులు అందజేసిన డీఎస్పీ గీతా కుమారి. ఈ వార్తలు ఇంతకు సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.